కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. ఈ వారం మన గెస్ట్ మోటివేషన్ స్పీకర్ గా మారిన పోలీస్ పేరు రామ్మూర్తి గారు, హెడ్ కానిస్టేబుల్ మదనపల్లి. ఎత్తిన సీసా దించకుండా తాగేస్తే మిగిలేదే మగత, పట్టిన పట్టు విడవక గమ్యం ముట్టినప్పుడే అది ఘనత అన్నారు సార్. వస్తూనే ఉంటాయి సవాళ్ళు, ఎదురడ్డి నిలిచే వాళ్ళే మొనగాళ్ళు. అదృష్టంతో పైకొచ్చిన వాడికి చెట్టు ఎక్కడ మాత్రమే తెలిసి ఉంటుంది సార్. స్వయం కృషితో పైకొచ్చిన వాడికి గురువుకి శిష్యుడి మధ్యన ఆ అనుబంధం తెగిపోయింది. గురువు చూస్తేనే చిరాకు పడడం, గురువుని కించపరచడం, గురువుని ఎన్ని విధాల అపహాసం చేస్తే ఆనందపడే గురు శిష్య బంధం అనేటప్పటికి వస్తే ఒక గొప్ప మాట ఉంది సార్. కానీ గురువులే కొంతమంది శిష్యుల పట్ల అంటే అమ్మాయిల పట్ల పసిబిడ్డలు సార్, కల్మషంలో అభం శుభం తెలియని బిడ్డల్ని ఒక ఉదయం ముందర చీకట్లు, విజయం ముందర ఇక్కట్లు రావడం అనేది మామూలే సార్. డ్రగ్స్, సైబర్ క్రైమ్, ట్రాఫిక్. డ్రగ్స్ మీద కూడా తీసుకుంటే ఫైనల్గా చెప్పండి, మీరు గతంలో చెప్పిన తండ్రి కూతురు బంధం గురించి మరొకసారి రిపోర్ట్ చేయండి. ఈ మధ్య కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కుటుంబాలు చేసేటటువంటి వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందంటే నార్మల్ డెలివరీ ఎక్కడుందంటే అంత సిజరేనే. మీరు చెప్తున్న టైము, డేటు, ముహూర్తం, నా మ్యారేజ్ డేట్కి వాడు పుట్టాలంటారు. దురదృష్టం సార్, అది వాళ్ళు ఆలోచించుకోవాలి. చిరంజీవి ఉన్నారు సినిమా యాక్టర్. అవును సార్. అని ఈ రోజు ఈ స్థాయికి వచ్చారంటే ఎంత కష్టపడితే, ఎన్ని సంవత్సరాలు కష్టపడితే ఆ స్థాయికి వచ్చారు. ఒక విషయం చెప్పిన సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్తారండి, ఇంత స్థాయికి వచ్చినా నేను ఈ రోజు కూడా మంచం మీద పడుకోను, కిందనే పడుకున్నాను. తల్లి ఎమోషన్ దగ్గరికి వచ్చి ఆ కళను నీళ్ళు వస్తాయి తలుచుకుంటే. ఇంకా బాగా నచ్చిన సంఘటన చెప్పడం, మంచి మూవీలో ఫస్ట్ నేను హార్ట్ టచింగ్ మూవీ అంటే సార్ ఈ ముగ్గురు మనగాళ్ళ మూవీలో మిమిక్రీ అనగానే వాయిస్ ఎత్తుకుంటా కదా సార్, బేస్ ఎత్తుకున్నప్పుడు మై డియర్ స్టూడెంట్స్, ఈ రోజు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ వారం మన గెస్ట్ మోటివేషన్ స్పీకర్గా మారిన పోలీస్ పేరు రామ్మూర్తి గారు, హెడ్ కానిస్టేబుల్ మదనపల్లి. రామ్మూర్తి గారు ఇప్పటికే చాలామందికి ఆయన రాసిన గీతాలు, ఆయన రాసిన స్పీకర్లు చాలా విషయాలు బాగా ఆకట్టుకున్నాయి. ఈసారి ఆయన కళ నుంచి ఏమొచ్చిందనే విషయాన్ని ఆయన తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ నమస్తే సార్. తండ్రికి కూతురికి బంధం కానీ, తల్లి కొడుకు బంధం కానీ, గురువుకి శిష్యుడికి బంధం కానీ, ఇవన్నీ తెలుసుకోవాలంటే మీ నుంచి వచ్చిన వాక్యాలు చాలామంది ఉన్నాయి. ముఖ్యంగా మీరు యువతకి టార్గెట్ చేసి చెప్పిన విషయాలు కానీ, లేదా పెద్దవారికి అనుగుణంగా ఉంది, వాళ్ళు మీ నోటి నుంచి వచ్చిన ప్రతి వాక్యానికి తమకు దాన్ని ఓన్ చేసుకుంటున్నారంటే వాళ్ళు అనుభవించిన కష్టాలు, నష్టాలు అన్నీ కూడా మీ మాటల్లో వినబడుతున్నాయి. కాబట్టి ఆ ఏజ్ గ్రూప్ కూడా మీకు కనెక్ట్ అయ్యారు, యూత్ కూడా కనెక్ట్ అయ్యారు. అంటే మీ టార్గెట్ అనేది కొంచెం రీచ్ అయిపోతున్నారు మీరు. ఇప్పుడు మీరు గురువుకి శిష్యుడికి మధ్యన రాశారు, అదేవిధంగా చంద్రబోస్ గారి గురించి మాటలు పాడుతున్నారు. ఫస్ట్ ఏం రాశారు మీకు ఇటీవల అంటే వాటి గురించి మాట్లాడే ముందు, ఇటీవల మీరు మీడియాలో ఐ డ్రీమ్లో వచ్చిన దీనికి మీకు రెస్పాన్స్ ఎలాగుంది, ప్రజలు మీకు ఎక్కడ కనబడితే ఏ విధంగా మీకు ఇన్పుట్స్ ఇస్తున్నారు? హృదయపూర్వక నమస్కారాలు సార్. ఒక చిన్న సంతృప్తికరమైన విషయం, అది లక్షలు లేని పని లక్ష్యం నెరవేరుస్తుందంటారు కదా సార్. లక్షలు లేకపోయినా ఒక పనిని లక్ష్యం నెరవేరుస్తుందంటారు. ఈ మధ్యకాలంలో కొంతమంది మా స్నేహితులు నాకు వాట్సాప్లో పెడతారు, అని చేసి అన్న ఒకసారి ఫోటో చూసుకున్నారు. ఏమంటే ఒక 70 years పెద్ద ఆవిడ తిరుపతికి జర్నీ చేస్తూ ఉంది, ఆ అమ్మ నీ వీడియో చూస్తూ ఉంది అని చెప్పి పెట్టడం. అది కొంచెం తృప్తి సార్. ఎందుకంటే ఏదో భగవంతుడు మనకి ఈ రకంగా కూడా సేవ చేసే అవకాశం ఇచ్చాడు అనేటువంటిది. ఎందుకంటే నేను వృత్తిరీత్యా ఒక చిన్న పోలీస్ ఉద్యోగం అయినప్పటికీ కూడా ఏదో మరొక్కసారి చెప్తున్నాను కదా సార్, నన్ను ఎంతగానో అభిమానిస్తున్నటువంటి, ఆదరిస్తున్నటువంటి మా ఉన్నతాధికారులకు మరొక్కసారి నేను హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కరిస్తున్నా. అలాగే మా జన్మనిచ్చిన మా అమ్మ నాన్నలకి, వాళ్ళ భూమి మీద లేరు, ఉంటే సంతోషించేటోళ్ళు, అదొకటి. ఎందుకంటే ఆ తృప్తి మనం వెలకట్టలేం. అదే నేపథ్యంలో మరొక గొప్ప విషయం సార్, నాకు విద్యాబుద్ధులు నేర్పిన మా గురువులకు కూడా నేను మరొక్కసారి తల వంచి పాదాభివందనం చేస్తూ, మధ్యలో ఈ మధ్య తృప్తికరమైన సంఘటన ఏమంటే సార్, ఒక బంధువుల ఇంటికి గుంటూరు వెళ్ళాను, పక్కనే ఒకసారి విజయవాడ వెళ్తే
అక్కడ బస్ స్టాప్లో నిలబడుకుంటే ఒక ఆటో డ్రైవర్ నన్ను గుర్తుపట్టి సరే లగేజ్ ఆయనే తీసుకున్నాడు, బ్యాగ్స్ ఏందబ్బా ఈయన తీసుకుంటున్నాడు అనుకుంటే సరే వెంటనే ఆయనే తీసుకుపోయి పెట్టిన తర్వాత సార్ నమస్కారం సార్, నాది విజయవాడ సిటీ, నేను దుర్గా ఆటో డ్రైవర్ అండి, నేను మీ వీడియోస్ చూస్తుంటాను, మా పిల్లలకు కూడా చూపించాను అని చెప్పాడు. తర్వాత లగేజ్ అన్ని తీసుకుపోయేసి మళ్ళీ వేరే అతను కూడా ట్యాక్సీలో పెట్టిన తర్వాత అతను డబ్బిస్తే తీసుకోలేదు సార్. నాకు లేదు సార్, ఎందుకంటే ₹1 విలువైందే, సరే దుర్గ గారు మీరు దయచేసి తీసుకోండి అట్లంతా బాగుంటుంది అన్నాను. మళ్ళీ వెంటనే లేదు సార్ మా డ్రైవర్ గొప్పతనం కూడా మీరు చెప్పారు సార్ అనగానే అది కూడా సంతోషమైంది. అది ఆ తర్వాత ఒక మాట అన్నాను సార్, సరే మీ ఫోన్ నెంబర్ అన్న ఇవ్వండి, మీ బిడ్డ ఏం చదువుతున్నాడు, ఇంటర్మీడియట్ అన్నాడు, 2 పుస్తకాలు నాకు పంపిస్తాను డబ్బుకు అని చెప్పి ఆయనకు నమస్కారం పెట్టి వచ్చాను సార్. అలా ఎక్కడ వెళ్ళినా ఏ విద్యా సంస్థకు వెళ్ళినా మనం అంటే సార్ మా గురువుల ద్వారానే సేకరించినటువంటి సమాచారాన్ని అది మన ఛానల్ ద్వారా ప్రపంచానికి వెళ్ళిందంటే అది మరొక్కసారి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఓకే సార్, ఇప్పుడు తీసుకున్న కాన్సెప్ట్ ఏంటి? ఇప్పుడు ఎంత ఈ ఉరుకుల పరుగుల జీవన విధానంలో ఏమైందంటే సార్, యువత ఇంకా కొంతమంది నిరాశ నిస్పృహలతో ఉన్నారు. మన టార్గెట్ మెయిన్ యూతే సార్ ఇప్పుడు. అందుకోసమని నేనేం చేశానంటే కలం సాక్షిగా అనే ఒక పుస్తకం మహానుభావులు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించినటువంటి కొన్ని ద్విపదులు కానీ, తర్వాత తిరుపతి ఆర్వీఎస్ గారు రచించినటువంటి కొన్ని నానీలను కానీ, అలాగే మహానుభావుడు శ్రీ చంద్రబోస్ గారు రచించినటువంటి గేయాన్ని, ఇవన్నీ కూడా కొంత యువతులు అంటే ఎందుకంటే కొంతమంది ఒక సామెత ఉంది కదా సార్, కొంతమంది పాటలు పాడితే రాళ్ళు కరిగిపోతాయి సార్, కొంతమంది పాటలు పాడితే రాళ్ళు పడతాయి. అందుకని మనకు పాటలు వద్దని అంటే నాకు భగవంతు ఇచ్చిన మాటే కాబట్టి ఆ మాటలో కూడా నేను ఆ పాటను కూడా నేను మాట రూపంలో కూడా ప్రాక్టీస్ చేయడం జరిగింది. అలాగే శ్రీనారాయణ రెడ్డి గారికి సంబంధించినటువంటి కలం సాక్షిగా అనేవి కొంచెం హృదయాన్ని అంటే ధైర్యాన్ని ఇస్తాయి సార్. ఆయన రాసినటువంటి 2 లైన్స్ ఏమంటే సార్, సాధించే స్థిరమతి ఉంటే అవరోధాలు తొలగిపోతాయి, చొరబారే వేళ్ళుంటే రాళ్ళై పొరలుగా విచ్చుకుపోతాయి, అవని సమస్తం కాట కలిసిన ఆకాశం మిగులుంటుంది, ఆస్తి సమస్తం కోల్పోయినా ఆశ మాత్రం అంటుకునే ఉంటుంది, ఎత్తిన సీసా దించకుండా తాగేస్తే మిగిలేదే మగత, పట్టిన పట్టు విడవక గమ్యం ముట్టినప్పుడే అది ఘనత అన్నారు సార్. ఇది ఆ మహానుభావుడు రాసినటువంటి అద్భుతమైన వాక్యాలే సార్. అలాగే నీచునితో నీవు సావాసం చేస్తే నీకు హాని కాకుంటుందా, చేపల పుట్టకు పక్కన ఉంటే చెడు వాసన రాకుంటుందా, కంపు రాకుండా ఉంటుందా. అది అతను రాసినటువంటి గొప్ప విషయమే సార్. కదిలే సత్తా కలిగిన ఒంటికి సిఫారసుతో అవసరమేముంది, కదిలే సత్తా కలిగిన ఒంటికి అంటే సిఫారసు అవసరమేముంది సార్, అంటే కదిలే సత్తా కలిగిన ఒంటికి సిఫారసు అవసరమేముంది అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది అప్పట్లో. మనం అంటే ఆ కర్రతో పని లేదు కదా సార్, అటువంటి అంశాలు చెప్పారు. మరొక గొప్ప విషయం ఏంటంటే సార్, పరిశ్రమించే కృషి జీవనానికి పని బరువు అంటూ ఉంటుందా, ఇన్ని కొమ్మలే ఎలామైనా ఏ చెట్టైనా అంటుందా. ఇవి యూత్ని మనం స్ఫూర్తినిచ్చేటటువంటి అంశాలు సార్. అలాగే ఆర్వీఎస్ గారు కూడా కొన్ని అద్భుతమైన విషయాలు రాశారు సార్. విషయం ఏంటంటే మామూలుగా అయితే కష్టే పల్లి బద్ధకానికి కారాదు బలి, కష్టే పల్లి బద్ధకానికి కారాదు బలి సార్. ఇంకా గొప్ప విషయం రాశాడు ఆయన, వస్తూనే ఉంటాయి సవాళ్ళు ఎదురెడ్డి నిలిచే వాళ్ళే మొనగాళ్ళు. కరెక్ట్. అంటే చిన్న చిన్న కష్టాలకంతా కూడా ఇప్పుడున్నటువంటి వాళ్ళు నిరాశ నిస్పృహ ఉంది కదా సార్, ఆ నిరాశ నిస్పృహను జయించగలిగితే గుండె నిండా మనోబలం ఆత్మవిశ్వాసం ఉన్న వాళ్ళే కదా సార్ విజయాలు సాధిస్తారు. అందుకోసమని చెప్పాలంటే పఠించాలి బుక్కు, వరిస్తుంది నీకు లక్కు సార్. ఒకప్పుడు బుక్ కల్చర్, ఇప్పుడు లుక్ కల్చర్ కదా సార్. అందుకే దృశ్యంలో చూసింది అదృశ్యం అయిపోతుంది, పుస్తకంలో చదివింది మస్తకంలో ఉంటుంది అంటారు సార్. దృశ్యంలో చూసింది అదృశ్యం అయిపోతుంది, పుస్తకంలో చదివింది మస్తకంలో ఉంటుంది. అంతే కదా సార్, పర్మనెంట్గా కూర్చునేస్తుంది సార్. అందుకోసమని పెట్టుకోకపోతే గోల్, జీవితమే గగ్గోల్. ఇంకా గొప్ప విషయం ఏమంటే సార్, బంగారం కావాలంటే భవిష్యత్తు చెయ్యాలి ఎవరికి వాళ్ళే కసరత్తు. దానికోసం సంబంధించి ఇప్పుడున్నటువంటి విషయాల్లో తీసుకుంటే సార్, మనం పసిబిడ్డ నోటి నుండి కాటి వరకు సాగే జీవన ప్రయాణంలో అక్షరాల పాత్ర అమోఘం, అనిర్వచనీయం. అందుకే అక్షరాలు మన గుండెల్ని కదిలిస్తాయి.
అక్షరాలు మన బ్రతుకుల్ని సరిదిద్దుతాయి. అందుకే అక్షరాన్ని కలిగిన వాడు సంపన్నుడు, వాడు ఆరాధింపబడతాడు. అక్షరాన్ని కలిగిన వాడు సంపన్నుడు, వాడు ఆరాధింపబడతాడు. అక్షరాన్ని ప్రేమించేవాడు ధన్యుడు, వాడు రేపటి వెలుగై ప్రకాశిస్తాడు. అందుకే చదువుకున్న విలువ లాంటిదే కదా సార్. అందుకే చదివే ధైర్యం, చదివే జ్ఞానం, చదివే లక్ష్యం, చదివే మన గమ్యం. సార్ అక్షరం వ్యతిరేకించేవాడు, అక్షరాన్ని వ్యతిరేకించే వాళ్ళకి దుస్థితి మనం చూస్తున్నాం కదా సార్. అక్షర జ్ఞానం అనేది అంటే కొంతమంది ఉన్నారు, అంటే మీ అక్షరాన్ని వాళ్ళకు సరస్వతి కటాక్షం లేకపోయినా స్వయం కృషితో కొంతమంది ఏం చేశారు, ఆ క్రమశిక్షణతో, ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో కొంత గొప్ప గొప్ప స్థానానికి వాళ్ళు వెళ్ళినటువంటి మహానుభావులు ఉన్నారు. అంటే ఇక్కడ ఏమైందంటే సార్, అక్షర జ్ఞానంతో పాటు ఆత్మవిశ్వాసం ఉండాలి, అదృష్టము కలిసి రావాలి. అక్షర జ్ఞానం అనేటువంటిది నీ జీవన పయనానికి ఉపయోగపడేటువంటి ఒక అద్భుతమైన ఒక వజ్రాయుధం లాంటిది కదా సార్, రక్షణ కవచంలా ఉంటుంది, బుల్లెట్ ప్రూఫ్ సార్. అంటే ఎవరిని ఉన్నా అదృష్టం మాత్రం దానికి ఉండాలి. అదృష్టం లేకపోతే అది అదృష్టం కష్టజీవులు సొంతమని కొందరు అంటారు. కొందరు ఒక విషయం చెప్పిన సార్, అదృష్టంతో పైకి వచ్చిన వాడికి చెట్టు ఎక్కడ మాత్రమే తెలిసి ఉంటుంది సార్, స్వయం కృషితో పైకి వచ్చిన వాడికి దిగడం తెలిసి ఉంటుంది. రెండు కలిసి ఉండాలి కదా సార్. రెండు తెలుసుకోగలిగితేనే. ఇప్పుడు కొన్ని విషయం చెప్తున్నా సార్, ఇప్పుడు దురదృష్టకరం ఏమంటే కొంతమంది ఏం చేస్తున్నారు, ఒకటే కంటెంట్తో పోతున్నారు సార్, నాకు సక్సెస్ కావాలి, ఇదే రూట్లో పోతున్నారు పిల్లలు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఏమవుతుందంటే సార్, తరగతి గదిలో కూడా అంటే లిజనింగ్ స్కిల్స్ అంటే కొంతమంది ఆ ఉపాధ్యాయులు వాస్తవం చెప్తున్నారు సార్, స్పష్టంగా బిడ్డలకు అర్థమయ్యే రీతిలో కూడా చెప్తారు సార్, చెప్తారు. ఇంకొంతమంది ఏమంటున్నారంటే సార్, దానిలో భాగంగానే మనం ఒక కంటెంట్లోకి వస్తాం సార్. కంటెంట్ అంటే గురువు మాట వింటే, అలాగే కొన్ని సందర్భాల్లో గురువు చెప్పినటువంటి ఉపాధ్యాయుడు చెప్పినటువంటి అంశాలు సక్రమంగా వింటే వచ్చే లాభమేమి, వినకపోతే నష్టమేమి, దానికోసం ఒక చిన్న మోరల్ స్టోరీ సార్. పాతకాలంలో మనం చూసాం కదా సార్, ఇంద్రజాలం, మహేంద్రజాలం అని గోల్డెన్ డేస్ మనం చూడలేదు సార్, చెప్తుంటారు కదా సార్. అంటే దాంట్లో ఏంటి, వాళ్ళు ఏం చెప్తారు, తాంత్రిక విద్య, క్షుద్ర విద్యలు, మాయల పకీర్, ఇట్లా మూవీస్, ఓల్డ్ మూవీస్లో అక్కడ కంటెంట్స్ ఉండేవి. దాంతో విషయం ఏం జరిగింది సార్ అంటే, పూర్వపు రోజుల్లో 4 శిష్యులు ఒక గురువు గారి దగ్గర విద్య నేర్చుకున్నారంట. ఆ కంటెంట్ చెప్పే ముందు ఏమంటే సార్, బుద్ధి జ్ఞానం. కొంతమంది పెద్దవాళ్ళు కోపం వస్తే చిన్న వాళ్ళు తిడుతూ ఉంటారు, నీకు బుద్ధి ఉందా, నీకు జ్ఞానం ఉందా అంటే, నాలెడ్జ్, విజ్డమ్ సార్. అంటే బుద్ధికి జ్ఞానానికి ఉన్న తేడా ఏమి, ఇది చిన్న సారాంశం. ఈ 4 మంది గురువు దగ్గర విద్య నేర్చుకొని వీళ్ళు ఇంటికి గురుదక్షిణ ఇచ్చేసి ఇంటికి వస్తుంటే దారిలో ఒక చనిపోయిన పులి ఎముకల గూడు కనబడిందంట. దాంతో ఒకడేమన్నాడు, నా విద్యను ఉపయోగించి దీనికి నేను కండరాలు, నరాలు సృష్టిస్తానన్నాడు. రెండో వాడు ఏమన్నాడు, దీనికి అవయవాలు సృష్టిస్తాను రా అన్నాడు. మూడోవాడు, నా విద్య ద్వారా నేను దీనికి ప్రాణం పోస్తాను రా అన్నాడు. 4వవాడు, వద్దురా, అది లేస్తే తినేస్తుంది అంటే, నువ్వు పోరా అంటారు. వీడిపై చెట్టు కూర్చునేస్తాడు సార్. ఈ ముగ్గురు ఈ ప్రయోగం చేస్తే అది లేచింది, ముగ్గురిని తినేసింది సార్. దీని అర్థం ఏమంటే, ఒక రకంగా అంటే 4కి జ్ఞానం ఉంది, 3కి బుద్ధి లేదు కాబట్టి మరణం పాలయ్యారు, బుద్ధిన్నోడు బతికాడు అంటారు సార్. అంటే ఫైనల్గా చెప్పాలంటే తరగతిలో ఉపాధ్యాయులు అనేవాళ్ళు అందరికీ ఒకే రకమైన పాఠాలు చెప్తారు. దాన్ని విని ఆచరించిన వాడు ఒక ఉన్నత భవిష్యత్తు కోసం వాడు మనం చూస్తున్నాం కదా సార్, వెలుగుతున్నారు. ఇంకొంతమంది ఇబ్బందులు పడుతున్నారు. అందుకే తరగతి గది తరగని నిధి అన్నారు సార్. చెప్తుంటారు కదా సార్, బెడ్రూమ్ ఈజ్ పర్సనల్, బాత్రూమ్ ఈజ్ పర్సనల్, కిచెన్ రూమ్ ఈజ్ పర్సనల్, బట్ క్లాస్ రూమ్ ఈజ్ యూనివర్సల్ సార్. తరగతి గదిలోకి ఎంటర్ అయిపోతేనే DIN అంటారు సార్. సైకాలజీలో ఎవరు పెద్దవాళ్ళు చెప్పారు, డూ ఇట్ నౌ. మనసు అంతా ఆడే. ఎందుకంటే మనసుని జయించాలి కదా సార్. ఇప్పుడు మనసుని కంట్రోల్ చేసుకోగలిగితే అన్నీ మన సొంతం అవుతాయి సార్. తాను చేసేది తప్పని తెలుసు, మనసుకు సంబంధించి చిన్న కోట్ సార్, తాను చేసేది మనసుకు తప్పని తెలుసు, చేయకపోతే అయిపోతాము అలుసు, చేసేసాక తీయలేము ఆ నలుసు, దీనికి అన్నిటికీ కారణం పనికి మాలిన మనసు. సార్ మీరు గురువు శిష్యుడి మధ్యన తీసుకొచ్చారు. మీరు అన్నట్లు గతంలో గురువు అనగానే మనకు తండ్రి కన్నా ఎక్కువగా ప్రేమించేవాళ్ళు ఉన్నారు శిష్యులుగా, ఆయనే మనకు జ్ఞానం ఇస్తారు కాబట్టి. కానీ క్రమేపటి తీసుకుంటే గురువుకి శిష్యుడికి మధ్యన ఆ అనుబంధం తెగిపోయింది. గురువు చూస్తేనే చిరాకు పడడం, గురువుని కించపరచడం, గురువుని ఎన్ని విధాల అపహాసం చేస్తే ఆనందపడే కొంతమంది కూడా తయారయ్యారు. ఈ బంధాన్ని మనం అర్థమయ్యే రీతిలో చెప్తాం వాళ్ళకి. ఇది కాలక్రమేణా సార్. అప్పుడు గతంలో చూస్తే ఒక విషయం చెప్పిన, పుస్తక పఠనం ఎక్కువ ఉండేది.
రెండోది ప్రెషర్ తగ్గు ఉండేది సార్. కానీ గురువుని ఎంత అపహాసం చేసి ఆనందపడే వాళ్ళు కనపడుతున్నారు. అది ఎందుకో అది దురదృష్టకరం సార్, జరగకూడదు సార్ అట్లా. ఎందుకంటే సార్ ఇప్పుడు మనం జీవితాలని సరిదిద్దేటటువంటి అక్షర శిల్పి గురువే కదా సార్. అవును. కానీ అది జరగకూడదు సార్. అమ్మ జన్మనిస్తుంది, తండ్రి గురువు ఏమో మనకు జ్ఞానం ఇస్తాడు. జ్ఞానాన్ని ఇస్తాడు కదా సార్, జ్ఞాన సంపద ఇచ్చేవాడు. అంటే తల్లి గర్భం నుండి 2.5 కిలోల మాంసం ముద్దగా బయటపడిన మనకు వెలుగును విలువను పంచేవారు, పెంచేవారు, విద్యార్థి లోకాన్ని అభిషేకించేవాడే కదా సార్ గురువు అంటే. అందుకని కానీ అటువంటి గురువుని ఎందుకు అపహాసం చేస్తుంటారంటే సినిమాల ప్రభావం అంటారా, టీవీల ప్రభావం అంటారా, లేదంటే ఇప్పుడు మనం చూస్తున్న పాశ్చాత్య పోకడలు అంటారా? పాశ్చాత్య పోకడే ఎక్కువ వస్తుంది సార్. ఎందుకంటే ఫాస్ట్ అంటే ఉరుకులు పరుగుల జీవితాలు సార్, ఉరుకులు పరుగుల జీవితాలు. రెండోది ఏంటంటే ఎప్పుడైతే సార్ ఇప్పుడు ఒకప్పుడు విద్యాదానం ఉండేది కదా సార్, ఇప్పుడు ఏమైంది సార్, పరిస్థితులు మారిపోయినాయి. విద్యాదానం అప్పట్లో, ఇప్పుడు పరిస్థితి చేంజ్ అయింది. గురువు శిష్యుడి మధ్య బంధం గురించి చెప్పండి. గురు శిష్య బంధం అనేటప్పటికి వస్తే ఒక గొప్ప మాట ఉంది సార్. ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గరికి అన్నమయ్య గారు వెళ్ళి గురువుగారు మీ వల్ల నాకు ఎంత మంచి పేరు వచ్చింది అన్నారు. అప్పుడు వెంకటేశ్వర స్వామి వారు ఏమన్నారంటే, నాయన అన్నమయ్య, మీరు నా మీద 32,000 సంకీర్తనలు రాయబట్టే కదా నాకు పేరు వచ్చింది అన్నాడు గురువు గారు. గురువు ఏం చెప్పాడు అని నేను చెప్పాడు అంటే, నువ్వు రాస్తేనే కదా నాకు పేరు వచ్చింది అని అన్నాడు స్వామివారు. ఈయనేమన్నాడు, మీరు ఉండబట్టే కదా నేను రాసింది. చూడండి సార్ ఎంత గొప్ప మాట. అంటే మీరు ఉండబట్టే కదా నేను రాసింది. ఈయన లేదు, నువ్వు రాస్తే నాకు పేరు వచ్చింది. అంటే ఇలాంటి యొక్క కంటెంట్ అనేటువంటిది వాళ్ళ మైండ్లోకి దూరాలి సార్. ఇప్పుడు చాలామంది గురువులు ఉన్నారు కదా సార్, గురువు యొక్క గొప్పతనం గురించి చెప్పేటప్పుడు మా గురువు గారు మహానుభావుడు డాక్టర్ సి నారాయణ స్వామి గారు ఒక 4 లైన్లు రాశారు సార్. అంటే విజ్ఞానం అనే జ్యోతులను వెలిగించి, అజ్ఞానం అనే చీకటిని తొలగించి, సుజ్ఞాన పథంపై ప్రజ్ఞాన భాస్కరుడై జగతిని నడిపించేవాడే గురువు. గురువు అంటే తలుచుకో, గుండెలోనే దాచుకో, అక్షర బ్రహ్మనిపుడు ఆత్మలోనే నిలుపుకో. దేవుని కంటే గురుదేవుడే గొప్పవాడని సాందీపని పాదాలు స్పృశించి సర్వ జగతికి చాటాడు సర్వజగద్రక్షకుడు. సీతమ్మ తల్లిని శ్రీరామచంద్రుడి చేతిలో పెట్టే ముందు జనక మహారాజు ఒక మాట అన్నారంట సార్. అయ్యా రామచంద్ర, మీరు శివధనస్సుని ఇరగొట్టారనో, కోసల దేశాధినేత బిడ్డనో, దశరథ మహారాజు బిడ్డనో నా బిడ్డను నీకు ఇవ్వలేదు. విశిష్టుడైన వశిష్ఠ మహర్షి యొక్క శిష్యుడని చెప్పి నా బిడ్డను నీకు ఇచ్చినాను నాయన అంటే అది గురువు యొక్క గొప్పతనం సార్. ఇంకొక విషయానికి వస్తే సార్, తల్లిదండ్రుల ద్వారా ప్రసాదితమైన ఆస్తి అది నీకు ఏనాడైనా పలుకుతుంది స్వస్తి. గురుదేవుని ద్వారా సంప్రాప్తిప్తమైన ఆస్తి అది కలకాలం చేస్తుంది నీతో దోస్తి. లోకంలో ఉన్న చీకటి పోవాలంటే సూర్యచంద్రుల కాంతి కిరణాలు కావాలి అన్నారు సార్. మన యథమండలంలో ఉన్న చీకటి పోవాలంటే సూర్యచంద్రుల కాంతి కిరణాలు కాదు, గురుదేవుని జ్ఞాన కాంతి కిరణాలు కావాలి అన్నారు. ఎవరైతే సార్ గురుభక్తిని కలిగి ఉండి తల్లిదండ్రులతో పాటుగా ఎవరైతే గురువుని గౌరవిస్తారో వారి జీవితాలు ఒక అద్భుతంగా అంటే విరాజిల్లుతైనటువంటిది నాకు ప్రగాఢమైన నమ్మకం. ఎందుకంటే నేను మా గురువుల దగ్గర నేర్చుకున్న విషయాన్ని మీ ద్వారా తెలియపరుస్తున్నాను సార్. సార్ ఇంకా చాలా రాసినట్లున్నారు. అవును సార్, రాశాను. కాకపోతే ఇంకోటి ఏంటంటే సార్, ఎదిగే కొద్దీ ఒదిగే బుద్ధి ఉండాలి సార్. ఈ మధ్య కొంచెం ఈగోస్ కూడా ఎక్కువైనాయి సార్. ఈగో మీన్స్ ఎవ్రీథింగ్ గోస్ కదా సార్. ఈగో మీన్స్ ఎవ్రీథింగ్ గోస్. అదే అనే విషయానికి వస్తే ఒక 2 మాటలు ఉన్నాయి సార్. ఏంటంటే సముద్రుడు నదులను అడిగాడంట సార్, మీరు ఈ పెద్ద పెద్ద వరదలు వచ్చినప్పుడు కానీ ప్రవాహాలు వచ్చినప్పుడు కానీ ఉంటాయి కదా సార్, మీరు నా కడుపులో పెద్ద పెద్ద బండలు మహావృక్షాలు తెచ్చి తెస్తున్నారు కదా, ఈ చెత్త చెదారాన్ని గడికి ఉంటాయి కదా సార్, గడ్డి ఇవన్నీ ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు అని అడిగితే మీరు ఇప్పుడు నదులు చెప్పినాయంట. నిజమే స్వామి, మీరు చెప్పేది కరెక్టే. మేము మహాప్రవాహమే వస్తున్నప్పుడు ఇవి రొమ్మిస్తున్నాయంటే మేమని చెప్పి అందుకేం చేస్తున్నాం అంటే వేర్లతో కూకటి వేలతో సహా పెరికేస్తున్నాం, కూకటి వేలతో సహా పెరికేస్తున్నాం. కానీ బండలు కూడా మాకు అడ్డొస్తున్నాయి కాబట్టి తెచ్చి మీ కడుపులో వేస్తున్నాం. కానీ తుంగ మొక్కల్ని గరికిపోచల్ని ఏం చేయలేకపోతున్నాం. ఎందుకంటే మేము మహాప్రవాహమై వస్తున్నప్పుడు ఇవి వంగి మాకు ఒబీడియన్స్తో నమస్కారం పెడుతున్నాయంట. కాబట్టి ఒబీడియంట్గా ఉన్న వాళ్ళతో మేము పోమన్నారు. చూడండి సార్, ఒబీడియన్స్ వల్ల ఒక ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళినప్పుడు కానీ పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ మాటే కదా సార్. మరి మనం ఆ పరస్పర సహకారం లేనప్పుడే ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి సార్. ఇప్పుడు గతంలో 2 సైకిళ్ళు ఢీకొంటే పాత రోజుల్లో సార్ 2 సైకిళ్ళు ఢీకొన్నప్పుడు ఒకరికొరు లేచి క్షమాపణ చెప్పుకునేవాళ్ళు. ఏమని,
పొరపాటైంది క్షమించండి, ఏమన్నా మీకు తగిలిందని చెప్పి ఆతృత వచ్చేవాళ్ళు. ఇప్పుడు ర్యాష్ డ్రైవ్ సార్, డ్రైవ్ అయిన వెంటనే తగిలిన వెంటనే సీరియస్ ఫేస్ పెట్టి చూసి ఇంకో ఆటోమేటిక్గా అదొకటి 2 ఫైటింగ్లు అయిపోతున్నాయి. ఫైటింగ్ వీళ్ళ వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది ఆలోచించలేదు. అటువంటివన్నీ కూడా చెప్తున్నట్లా మొక్క చెప్పారు కదా, అందుకే పాఠం కూడా ఉంటుందండి. ఎంత ఎదిగినా మొక్కను చూసి నేర్చుకోమంటారు. అంతే కదా సార్, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండమని చెప్పి మొక్క సంబంధించి చెప్తున్నా కదా సార్. పాట కూడా ఉంది కదండి, ఎదిగిన కొద్ది ఒదగమని మొక్క నీకు చెబుతుంది. అన్నీ వింటున్నారు సార్, కాకపోతే ఆ పాటలో అర్థం తీసుకోవట్లేదు. అర్థం తీసుకోండి సార్. ప్రతి ఒక్కరు గనక, ఎందుకంటే విపరీతంగా మనం అంటే పాపులేషన్ హెవీగా పెరిగిపోవడం, రెండోది ఏమంటే సార్ చెప్పాను కదా సార్, ఆతృత, స్పీడ్, దీనివల్ల ఏమవుతుంటే అన్ని రకాల ఇబ్బందులు వస్తున్నాయి. సార్ గురువు శిష్యు గురించి చెప్పారు మీరు. అవును సార్. కానీ గురువులే కొంతమంది శిష్యుల పట్ల అంటే అమ్మాయిల పట్ల రకరకాల వేధింపులు రావడం అన్నది మనం ఏ విధంగా చూడాలి? అది దురదృష్టకరం ఏమంటే సార్, ఎక్కడో చోట వ్యవస్థలో అంటే ఎవరు ఒక్కరు చేసినా మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుంది సార్. అందుకని ఇప్పుడు ఉన్నటువంటి ఈ హైటెక్ ప్రపంచంలో ఈ మనం ఉన్నటువంటి అంటే ఇంటర్నెట్ యుగంలో ఉన్నాం కదా సార్, ఎప్పటి నుంచినో ఉన్నాయి. కాకపోతే ఏమంటే అది భవిష్యత్తులో కూడా సార్ ఇట్లాంటి సంఘటనలు అనేది 100% జరగకూడదు సార్. ఎందుకంటే నమ్మకం పోతుంది కదా సార్. ఇప్పుడు పసిబిడ్డలు దేవుళ్ళతో సమానం. పసిబిడ్డలు సార్, కల్మషం లేని అభం శుభం తెలియని బిడ్డల్ని అది ఆటోమేటిక్గా ఎవరో చేసేటువంటి వికృత చర్య వల్ల అందరికి కూడా మాయన మచ్చవుతుంది సార్. అది వాళ్ళకి భవిష్యత్తు లేకుండా పోతుంది. అతన్ని సొసైటీ చూస్తే కూడా వీడు ఇలాంటి వాడా అని చెప్పినప్పుడు అతనికి ఎంత దుర్మార్గంగా చూస్తే, అంటే అతను చేసిన దుర్మార్గ చర్యకి ఇంకా అతను బతికుండి వేస్ట్ కదా సార్. అతను బతికుండి వేస్ట్. ఇంకా అంటే ఆ ప్రొఫెషన్ మీద బాగా ఇంట్రెస్ట్తో, శ్రద్ధతో, గౌరవంతో వచ్చే వాళ్ళు ఇప్పుడు దారితో పట్టదండి సార్. కానీ కొంతమంది వ్యక్తులు బతుకుతెరు కోసం ఆ ప్రొఫెషన్ ఎంచుకొని ఇటువంటి చెడ్డ పనులు చేయడం వల్ల టోటల్గా వ్యవస్థగా చెడ్డ పేరు వస్తుంది సార్. అందుకని ఏం చేయాలంటే సార్, గమనించాల్సింది ఏమంటే ఒకప్పుడు అక్కడ చుట్టుపక్కల పరిసరాల ప్రభావం ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ లేదా సహమిత్రులు కానీ ఇలాంటి వాళ్ళ క్యారెక్టర్ పైన నిఘా పెట్టుకుంటే కొంత కంట్రోల్. అవును సార్. మనం ఇంకా ఏం చూస్తాం. ఇంకొక విషయం ఏంటంటే సార్, మనం చెప్పాను కదా సార్, ఎదిగే కొద్దీ ఒదిగే బుద్ధి అన్నారు కదా సార్. ఒకసారి అబ్రహం లింకన్ గారు పదవీ ప్రమాణం అయిన తర్వాత సెనేట్లో స్పీచ్ ఇచ్చేదానికి రెడీ అవుతున్నారు. ఆ టైంలో ఈయన మైక్ ముందు నిలబడుకోగానే అక్కడ ఒక గర్విష్టి వ్యక్తి అన్ని 100 మంది ఉన్న సభలో లేచి షూ చూపించాడంట సార్. సభ మొత్తం నిర్హాంతపోయారు. అందులో కొంతమంది నెగిటివ్ థింకర్స్ గుసగుసలాడుతున్నారు. ఏదో ఎందుకంటే ఈయన ఏమన్నాడంటే, ఏం జరుగుతుందో అందరికి ఆశ్చర్యమైంది సార్. అప్పుడు ఈయన అన్నాడంట, మిస్టర్ లింకన్, మీ నాన్న ఒక చెప్పులు కుట్టేవాడన్న సంగతి మర్చిపోవద్దు. ఏదో నీ టైం బాగుండి మీరు అమెరికా అధ్యక్షుడు అయిపోయినారు, ఆ విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. నీ తండ్రి ఒక చెప్పులు కుట్టేవాడన్న సంగతి మర్చిపోవద్దని 2 సార్లు చెప్తే అబ్రహం లింకన్ కన్నీటి పర్యంతమయ్యాడంట సార్. కాబట్టి కాసేపటి తేరుకున్నాడు. తేరుకున్న తర్వాత ఆయనకు అరెస్ట్ చేయించేంత పవర్ ఉంది సార్. కానీ ఎదిగే కొద్దీ ఒదిగే బుద్ధి, అవమానాన్ని కూడా ఆభరణంగా ధరించినటువంటి మేరు నగధీరుడులాగా ఒక మాట అన్నాడంట సార్, ఎక్స్క్యూజ్ మీ జెంటిల్ మ్యాన్, ఈ శుభ సందర్భంలో మా నాన్నగారిని గుర్తు చేసినందుకు నీకు సభాముఖంగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మా నాన్నగారు చెప్పులు కుట్టడంలో మంచి ఎక్స్పర్ట్, అది నాకు కూడా నేర్పించారు. పొరపాటున మా తండ్రి గారు కుట్టినటువంటి షూలు కానీ చెప్పులు కానీ లూజ్ ఉన్నా టైట్ ఉన్నా బాగలేకపోయినా మీరు ఎనీ టైం తీసుకురండి, నేను రిపేర్ చేసి ఇస్తానంటే దీనికన్నా గొప్ప మాట ఇంకేముంది సార్. అలాగే ఇంకో అబ్రహం లింకన్ గారికి మంచి మాట చతురత ఎక్కువ అంట సార్. ఆయన జోక్స్ కూడా బ్రహ్మాండంగా వేస్తాడంట. ఒకసారి గాయపడ్డ సైనికుల్ని, యుద్ధంలో గాయపడ్డ సైనికుల్ని హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించి బయట వచ్చేస్తాడు. కొన్ని జోక్స్ చేస్తే సైనికులు నవ్వుతూనే ఉంటారంట. ఒక సందర్శకుడు లోపల వెళ్ళి, విజిటర్, మీకేం పెద్ద దెబ్బలేం తగిలినట్లేవు, మీరు నవ్వుతున్నారంటే అప్పుడు ఒక సైనికుడు అన్నాడంట, సార్ పెద్ద దెబ్బలేం లేవు సార్, ఒక కాలే పోయిండేది. లింకన్ వచ్చి మళ్ళా గనుక ఇంకా జోక్స్ చెప్పి నవ్విస్తానంటే నా 2వ కాలు కూడా పోగొట్టుకుంటానంటే అది సార్ మోటివేషన్. మాటకంత పవర్ ఉంది సార్, మాటకంత విలువ ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దురదృష్టకరం ఏమంటే సార్, ఎప్పటి నుంచినో ఉన్నాయి. కాకపోతే సొసైటీలో మా పెద్ద ఆయన ఒక ఆయన చెప్పాడు ఈ మధ్య, 3 రకాల మనుషులు ఉన్నారయ్యా సొసైటీలో ఉన్నాడు. ఎవరు సార్ అంటే, ఒకడు అంటాడంట, నాది నాదే, నీది కూడా నాదే. రెండో వాడు,
ఏం చెప్తాడంటే వాడు చెడిపోవడం కాకుండా పక్కన చెడగొడతాడు సార్. మూడో వ్యక్తి ఏమంటే ఈయన బాగుపడి 10 మందిని బతికిస్తున్నాడు సార్. అంటే తాతగారి కాలం తీసుకుంటే సార్, తాతగారి కాలంలో నాదే నాది కూడా నీదే అని చెప్పేవాడంట. తండ్రి కాలం వచ్చిన తర్వాత, తండ్రి గారి కాలం వచ్చిన తర్వాత నాది నాదేప్ప నీది నీదే అనేవాడంట. మూడోది ఏమైంది, నాది నీది కూడా నాదే. స్వార్థం పెరిగిపోతుంది. అంటే 3 గిన్నెలు తీసుకొని వాటర్ వేసి ఒక గిన్నెలోకి స్పాన్ చేస్తే ఏమవుతుంది సార్, నీళ్ళు మొత్తం పీల్చేస్తుంది. అది ఒకటో రకం. రెండో రకం ఏంటంటే సార్, అంటే విద్యార్థులకు సులభంగా అవ్వడానికి అర్థం అవ్వాలని చెప్తున్నాను సార్. రెండో గిన్నెలోకి వాటర్ పోసి దాంతో మట్టి బొమ్మ వేస్తే ఏమైంది సార్, నీళ్ళు కూడా మడ్డి అయిపోయినాయి, పనికి రాకుండా పోయినాయి. మూడో గిన్నెలోకి ఆ వాటర్ ఉన్నటువంటి గిన్నెలోకి చక్కెర బొమ్మ వేస్తే కరిగింది, పానకమైంది, స్వీట్నెస్ ఇచ్చింది. అంటే విషయం ఏమంటే సార్, మైండ్లో పాజిటివ్ థింకింగ్ ఉండేవాడు వాడు ఆరోగ్యంగానే ఉంటాడు, ఎప్పుడు బాగానే ఉంటుంది సార్. నెగిటివ్ మైండ్ ఉంటే కష్టం సార్. అందుకే కన్స్ట్రక్టివ్ మెంటాలిటీ ఉండాలి కానీ డిస్ట్రక్టివ్ మెంటాలిటీ ఉండొద్దు అంటారు సార్. అటువంటి వ్యక్తుల వల్ల వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళతో స్నేహించడం వాళ్ళకి కూడా ఇబ్బంది. అంటే బ్రెయిన్లో చెత్త వేసుకుంటే తలనొప్పే కదా సార్. అదే అంతే, మాట్లాడే వ్యక్తులు కూడా ఇబ్బంది కదా. అంతే కదా, నెగిటివ్ మైండ్. నెగిటివ్ మైండ్ ఎంతసేపటికి కొంతమంది అంటారు కదా సార్, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు. మనం అన్ని, ఎందుకంటే మన తెలుగు భాష గొప్పతనం సార్. ఎందుకంటే ఆ రైమింగ్ కావచ్చు, వర్డ్స్ కావచ్చు, అద్భుతాలు కావచ్చు, అంటే సులభ రీతిలో అర్థమయ్యే అమ్మ భాష మన తెలుగు భాష కదా సార్. అందుకంటే ఇంకా ఏం రాశారు. ఇంకొక విషయం ఏమంటే సార్, ఈ మధ్య మనకున్నటువంటి ఈ పోటీ ప్రపంచంలోనే మనం అంటే ఎన్నో ఆటంకాలని, అవరోధాలని తట్టుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే మన ప్రముఖ రచయిత శ్రీ చంద్రబోస్ గారు. ఆయన రాసినటువంటి పాటని నేను మాట రూపంలో ప్రాక్టీస్ చేశాను సార్. ఎవరేమి అనుకున్నా నువ్వు ఉండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. ఏదైనా ఏమైనా నువ్వు వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే. అన్నీ నువ్వే కావాలి, అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. అవమానాలే ఆభరణాలు, అనుమానాలే అనుకూలాలు, సందేహాలే సందేశాలు, చిత్కారాలే సత్కారాలు అనుకోవాలి, అడుగేయాలి. ముళ్ళ మార్గాన్నే అన్వేషించాలి. అలుపే వస్తున్న కలలే గంటున్న ముళ్ళ మార్గాన్నే అన్వేషించాలి. ఎవరికి వారే లోకంలో ఎవరికి పట్టని శ్లోకంతో నీతో నువ్వే సాగాలి. బలము నువ్వే, బలగం నువ్వే, ఆట నువ్వే, గెలుపు నువ్వే, నారు నువ్వే, నీరు నువ్వే, పైరు నువ్వే, కోత నువ్వే, ఉలివి నువ్వే, సెలవు నువ్వే, శిల్పం నువ్వే, శిల్పివి నువ్వే, కలము నువ్వే, గలము నువ్వే, కవివి నువ్వే, కావ్యం నువ్వే, రవివి నువ్వే, పవివి నువ్వే. నింగిలోన తెల్ల మేఘం నల్లబడితేనే జల్లు కురిసేది, చెట్టు మీద పూలు మొత్తం రాలిపోతేనే పిందెలు కాసేది. ఒక ఉదయం ముందర చీకట్లు, విజయం ముందర ఇక్కట్లు రావడం అనేది మామూలే సార్. ఎందుకంటే నిరుత్సాహంతో ఉన్నటువంటి యువతకి ఆయన పాట రూపంలో లక్షల కోట్ల మంది హృదయాలను కదిలించారు. ఏదో ఆ భగవంతుడి దయ వల్ల నాకున్నటువంటి మాట తీరుతో, ఎందుకంటే కొంతమందికి పాటలంటే ఇష్టం, కొంతమందికి మాటలంటే ఇష్టం. దాన్ని బట్టి ఒక్క పాట ఉల్లాసాన్ని కలిగిస్తుంది, ఒక్క మాట ఉత్సాహాన్ని కలిగిస్తుంది, ఒక్క అడుగు 1000 మైళ్ళ ప్రయాణానికి నాంది పలుకుతుంది అంటారు సార్. ఆ స్ఫూర్తితో చెప్పిన మాటే సార్ ఇది కూడా. సార్ మీరు చాలామందికి మోటివేషన్ చేస్తుంటారు, కానీ ఇప్పుడున్న పరిస్థితికి అనుగుణంగా వాళ్ళంటే ఎక్కువగా మనకు కనిపిస్తుంది డ్రగ్స్, సైబర్ క్రైమ్, ట్రాఫిక్. ఈ 3 సమస్యలు మనకు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ మూడింటి గురించి మీరు ఏమైనా కొత్తగా రాశారు? ఈ 3 గురించి నేను ఈ మధ్య పెద్దగా ఏం రాయలేదు కానీ సార్. డ్రగ్స్ గురించి, డ్రగ్స్ మీద కూడా తీసుకుంటే ఈ మధ్యకాలం మత్తు గురించి రాశారు కదా. మత్తు అంటే అదే చెప్పాను కదా సార్, మన ఎంఎస్ రెడ్డి, మన కలం సాక్షి గల సీనారాయణ రెడ్డి గారు రాసినటువంటిది, ఎత్తిన సీసా దించకుండా తాగేస్తే మిగిలేదే మగత, పట్టిన పట్టు విడవక గమ్యం ముట్టినప్పుడే అది ఘనత అన్నారు. రోజు వేసుకునే గుట్కా యమలోకానికి ఎక్కిపోయే జట్కా. అంతే కదా సార్, రోజు వేసుకునే గుట్కా యమలోకానికి ఎక్కిపోయే జట్కా. ఇంకోటి సార్, అలవాట్లు మొదట ఏమవుతాయి సార్, సాలిగుళ్ళు, మళ్ళీ ఇనుప సంఖ్యలు అయిపోతాయి. ఇప్పుడు ఒక సామెత ఉంది సార్, ఒకప్పుడు పల్లెటూర్లలో ఒక ఊరు మొత్తం, అంటే పట్టణాల్లో తెలియదు సార్, మ్యాట్రిమోనీస్ అంటారు, సిటీలో కూడా పక్కింట్లో ఏం జరుగుతుందో తెలియదు అసలు. ఎవరో జీవితాలు వాళ్ళు ఉరుకుల పరుకుల జీవితం బిజీ అయిపోతారు. అదే పల్లెటూరుకి వచ్చేటప్పుడు ఒక అబ్బాయిని అడిగారంట, ఏమని, ఈ అబ్బాయికి బిడ్డని ఇవ్వచ్చా అండి అంటే, ఇవ్వండి సార్, మంచి కుర్రాడు, చూసుకుంటాడు అనేది ఎటుంది సార్. ఇంకోటి ఏమంటాడు, రెండో రకం చెప్పేది, అరే ఇవ్వండి దానికి ఏముందిలే అంటే,
చూడు ఎంత డిఫరెన్స్ చూడు సార్. ఇవ్వండి సార్, ఇవ్వండి ఇవ్వండి అంటే ఇంకా వాటికి అయిపోయిందని అర్థం. అంటే జస్ట్ చిన్న డిఫరెన్స్ అనమాట. అడిగేటప్పుడు అడిగారంట, పెద్ద ఆయన అడిగాడు, ఏం విషయము కుర్రాడికి ఏమైనా అలవాట్లు ఉన్నాయంటే, అలవాట్లు ఏమీ లేవు సార్, పెద్దగా అలవాట్లు ఏమి లేవు, అప్పుడప్పుడు చిన్న సిగరెట్ తాగుతాడు. ఏమండి సిగరెట్ తాగుతాడు అంటే సిగరెట్ కన్నా ముందు ఇంకోటి అలా అండి, సిగరెట్ ఇప్పుడు తాగు. సిగరెట్ కన్నా ముందు ఒకటి ఉంది, మీకు అది తెలియదు సార్. ఏ అలవాటు లేవండి, పెద్దగా లేవు, ఒక్క పొడి మాత్రం వేస్తాడు అని చెప్తారు. అవునా సార్? ఓకే. ఒక్క పొడి కూడా ఎప్పుడు వేయడు, సిగరెట్ తాగితేనే ఒక్క పొడి వేస్తాడు. వెరీ గుడ్ సార్. అది ఓకే. సిగరెట్ కూడా ఎప్పుడు తాగడు, మందు కొడితే మందు కొట్టినప్పుడే, మందు కూడా ఎప్పుడు తాగడు, మటన్ ఉంటేనే మందు తాగడు, మటన్ కూడా ఎప్పుడు తినడు, ప్యాకాట్లో ఓడిపోతేనే తింటాడు, ప్యాకాట్ కూడా ఎప్పుడు వాడు, వేరే అమ్మాయి ఇంటికి వెళ్తేనే ప్యాకెట్ ఆడతాడు. ఇంకొకటి సార్, ఎప్పుడంటే అప్పుడు వెళ్ళాడు, జైలు నుంచి బయట వచ్చినప్పుడు ఆమె ఇంటికి వెళ్తాడు. ఇంకోటి జైలుకి ఎప్పుడు వెళ్ళాడండి, ఏమన్నా పొజిషన్ ఎప్పుడు వెళ్ళాడు అంటే. ఇవన్నీ కూడా ఎంత సార్ అంటే రిలేషన్ అంటే పరిసరాల ప్రభావాలే కదా సార్, పరిసరాల ప్రభావాలే కదా. ఇప్పుడు ప్రపంచ వినాశకారి సోమరి కదా సార్, ప్రపంచ వినాశకారి సోమరి. కాబట్టి ఏం చేస్తున్నాడు వాడు, ఆటోమేటిక్గా ఇంటి చుట్టుపక్కల ఏమైందంటే ఈజీకి అలవాటు పడ్డాడు కదా సార్. అంటే ఈజీ బ్రతుకు లేజీ అని, వాడు ఈజీ బతుకంతా లేజీ. ఇంకా అలాంటప్పుడు ఏం చేస్తాం? కాబట్టి ఏమైందంటే సులువు, దానివల్లనే కదా సార్ ఈ అనర్థాలు జరుగుతున్నాయి. అందువల్లనే కదా సార్ ఎక్కడ చూసినా మన ప్రభుత్వం వాళ్ళు కూడా అవేర్నెస్ క్యాంప్స్ పెడతారు. ఇప్పుడు కోడిగుడ్డు ఉంది సార్, బయట నుంచి కొడితే ఆమ్లెట్ సార్, లోపల నుంచి వస్తే కోడి పిల్లలే కోళ్ళ ఫారాలు అవుతాయి. ఆ డిజైర్ వాళ్ళ లోపల పుట్టాలి సార్. సార్ ఫైనల్గా చెప్పండి, మీరు గతంలో చెప్పిన తండ్రి కూతురు బంధం గురించి మరొకసారి రిపీట్ చేయండి. తండ్రి కూతుర్ల బంధమా సార్? మరొకసారి చెప్పమంటారా? మామూలుగా కూతురు విషయానికి వస్తే సార్, కూతురు విషయానికి వస్తే లేక ఆ ఇంట్లో తల్లిదండ్రులకు కలిగింది ఒక్క బేటీ, అందువల్ల అయ్యింది ఆ ఇల్లు బ్యూటీ. ఆడబిడ్డ తండ్రి లోకాన ఘన పాటి సార్. ఎందుకంటే కూతురున్న ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది, కూతురు లేని ఇల్లు వెలవెలలాడుతూ ఉంటుంది. అందుకే కూతురు ఇంటికి వెలుతురు అన్నారు. భగవంతుడు తల్లి తర్వాత అలాగే భార్య తర్వాత తనకు గుండెల్లో పెట్టి చూసుకునేది ఎవరంటే సార్ కూతురు. ఎందుకంటే తండ్రికి సార్ టోటల్ తన ప్రాణమంతా కూతుర్లోనే పెట్టుకొని ఉంటాడు సార్. అది కూడా ఈ మధ్య కొన్ని కాన్సెప్ట్ ఏమంటే ఆడబిడ్డలు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నా తల్లిదండ్రులు నన్ను ఎంతో కష్టపడి పెంచారు, నేను వాళ్ళ మాటకు విలువిస్తే బాగుంటుందనే బంగారు బిడ్డలు చాలామంది ఉన్నారు సార్. కాబట్టి వాళ్ళ కుటుంబాలు బాగున్నాయి, ప్లస్ వాళ్ళు బాగున్నారు. ఎందుకంటే అదే కూతురు మరో ఇంటికి వెళ్ళిన తర్వాత కోడలుగా వెళ్తుంది, తప్పదుగా సార్. ఈ రోజు కోడలు గతంలో కూతురే, అవును సార్. ఇక్కడున్న అత్త కూడా గతంలో కూతురే, గతంలో కూడా కోడలే. కానీ అదే కూతురు కోడలుగా మారిన తర్వాత అక్కడ వ్యత్యాసం రావడం, ఈ అత్తగారు గతంలో కోడలైన విషయం కూడా మర్చిపోయి చిన్న విషయాలకు విభేదాలు వస్తుంటాయి. అవును సార్. అది కారణం ఏమంటే సార్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఒకటి ఫైనాన్షియల్ సార్, ఆర్థిక పరిస్థితులు వస్తాయి, మారిపోతుంది కదా సార్. కానీ ఆ అత్తగారు కూడా గుర్తుపెట్టుకోవాలి కదా గతంలో నేను కోడలేని విషయం. అది కోడలు కూడా గుర్తుపెట్టుకోవాలి, నాకు అమ్మ తర్వాత అమ్మాయి అత్తయ్య అమ్మ అని. సార్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన సార్. ఈ మధ్య కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కుటుంబాలు చేసేటటువంటి వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళ ఇండ్లలో ఏం జరుగుతుందంటే అంటే పక్కనటువంటి పరిసరాలు గమనిస్తారు కదా సార్. మా అత్తగారు అంటే ఇక్కడ ఏమంటారంటే సార్, కొన్ని సందర్భాల్లో అత్తగారు చూపించే ప్రేమ అది ఉంటుంది. రెండోది ఏమంటే వీళ్ళు కఠినంగా ఉన్నా కూడా లోపల ప్రేమ అనేది ఉంటుంది. అది అర్థం చేసుకునే సందర్భాలు ఏమైందంటే అపార్థాలై వీళ్ళు ఇప్పుడు కేసులు పెట్టుకునే స్థాయికి వస్తున్నారు సార్. అసలు అత్తగారు అనుకుంటే అత్తమ్మ అంటారు కదా, అత్తమ్మ అంతే కదా సార్. ఇప్పుడు ఎంతమంది తర్వాత అవును సార్. అప్పుడు మధ్యలో ఏమవుతుందంటే సార్, ఇప్పుడు ఆ భర్త అనేవాడు మధ్యలో మానసిక నలిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సార్. ఎందుకంటే అటు తల్లిని మాట గౌరవించుకోవాల్సి వస్తుంది, భార్యని చూసుకోవాల్సి వస్తుంది. భార్య మాటకు చిన్న విభేదాలు వచ్చినప్పుడు గతంలో కోడలు అలిగి ఇంటికి వచ్చిన ఆ తల్లిదండ్రులు నచ్చజెప్పి చివరి వరకు నీ ఇల్లు అదే, పెళ్లి చేసిన తర్వాత ఇల్లు నీది కాదు అని నచ్చజెప్పి పంపించేవారు. ఎప్పటికైనా భర్తే నీకు దేవుడు, అదే అత్తగారి ఇల్లే నీకు. అవును సార్. కానీ ఇప్పుడున్న కొంతమంది తల్లిదండ్రులు ఇంటికి చిన్న విషయం మీద తల్లికి ఫోన్ చేసి వాడిని విడిచిపెట్టి రా నేను చూసుకుంటాను, నువ్వు ఉండక్కర్లేదంటూ ఈ విధంగా కూతుర్లకి మనం ప్రమోట్ చేస్తే, మనం సపోర్ట్ చేస్తే వాళ్ళ మార్పు ఎక్కడ వస్తుంది? అత్తగారంటే గౌరవం ఎందుకు వస్తుంది వీళ్ళకి? ఇక్కడ ఏమంటే సార్ దానికి సంబంధించి అభద్రతాభావం ఏర్పడింది సార్. ఇగో ఫీలింగ్, ఇద్దరు సంపాదిస్తున్నాం అనే ఒక ఫీలింగ్. ఇప్పుడు గతంలో ఏమంటే సార్, భర్త ఒకటే సంపాదించేవాడు,
కాబట్టి తప్పదమ్మా నువ్వు వాడు ఉండని చెప్తా ఉండేది అప్పుడు జనరేషన్. ఇప్పుడు జనరేషన్ ఏమైందంటే సార్ నువ్వు సంపాదిస్తున్నావు ఏడన్నా బతకచ్చు కదా నువ్వు వచ్చేయి అంటే వీళ్ళు ఫ్యూచర్ గురించి ఆలోచించే దీంతో ఏమవుతుందంటే సార్ ఇంకొక అంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చేసి. కానీ ఇప్పుడు మీరు అన్నట్లుగా చేశారనుకోండి వాళ్ళు పుట్టిన పిల్లలు అనాథలు అవుతారు కదా, తల్లి లేని పిల్లలు కానీ తండ్రి కానీ పిల్లలు కానీ ఉండిపోతారు. అందువల్లనే కదా సార్ ఈ అనర్థాలు జరుగుతుండేది. ఇప్పుడు వాడు ఏమవుతున్నాడు పెరిగే బిడ్డ కూడా ఫ్రస్ట్రేషన్ గురవ్వడం అలవాట్లకు బానిస అవ్వడం. ఇప్పుడు మెయిన్ ఎప్పుడైతే సార్ తల్లి గర్భం ప్రెగ్నెంట్ ఉమెన్ హ్యాపీయెస్ట్ ఆశా వర్కర్ తెలుసు కదా సార్ అవన్నీ వాళ్ళు ఏమంటున్నారంటే బేబీ పుట్టబోయే బిడ్డ తన కడుపులో బీజం పుట్టినప్పటి నుంచి కూడా సార్ తల్లి హెల్తీగా మంచి అని పెద్దలు చెప్తారు కదా సార్, మంచి మ్యూజిక్ వినమ్మా, మంచి పుస్తకాలు చదవమ్మా, తర్వాత మంచి భోజనం చేయమ్మా, ఆరోగ్యమైన ఆహారం తీసుకోమ్మా అని అన్నీ చెప్పేవాళ్ళు కదా సార్. అంటే అప్పుడు ఏమైందంటే సార్ దాన్ని కూడా అంటే సారీ సార్ ఒక మాట చెప్పదు లేదు కానీ పెద్ద ఆయన చెప్పేవాళ్ళు ముందు కాలం పిల్లలు సెలవులు వస్తే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయేవాళ్ళంట. ఎందుకు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పుట్టేవాళ్ళని. ఇప్పుడు సెలవులు వస్తే హాస్పిటల్కి పోతున్నారు ఎందుకంటే హాస్పిటల్లో పుడుతున్నారని. అంటే కారణం ఏమంటే సార్ ఎంత స్పీడ్ అంటే సార్ అంటే ఇంకా దురదృష్టకరం సార్. నేను చెప్పొచ్చు నా స్థాయి నుంచి నేను చెప్పకూడదు కానీ ఈ ముహూర్తానికి సిజరిన్ చేయండి నా బిడ్డ పుట్టాలంటున్నారు కదా సార్. అంటే సిజరిన్ చేస్తే ఇవ్వండి అది కూడా డాక్టర్ గారు కూడా ఇబ్బందికరంగానే ఉంది. అది ఏం నమ్మకాలో ఏమో ఎక్కడ పోయి తెలుస్తుందో తెలియదు కానీ సార్. సార్ ఇందాక చెప్పారు తల్లి గర్భంలో ఉన్నప్పుడే జరుగుతున్న సంఘటనలు అన్నీ కూడా బేబీకి తెలుస్తుంటాయి. అవును సార్. ఆ ప్రభావం కూడా బయటకు వచ్చి ఉంటుందా? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఒకసారి ఒక ప్రెగ్నెంట్ ర్యాట్ సార్ పొలాల్లో ఒక రైతు ఒక ఆయన ఎలక్ట్రిక్ వైర్ పెట్టింటే ఆడిపోయితే షాక్ కొట్టిందంట. షాక్ కొట్టి వెనక్కి వచ్చేసింది. అదే దాని బిడ్డ ఆడిపోయి జంప్ చేసిపోయిందంట సార్. చూడండి సార్ ఇప్పుడు కొన్ని మన గతంలో కూడా గమనిస్తామంటే సార్ ముందు రోజులు ఏంటంటే గర్భవతులుగా ఉన్నటువంటి స్త్రీలు వాళ్ళు శారీరక శ్రమ ఎక్కువ పడేవాళ్ళు. అంటే అత్తమ్మ గారు కూడా ఏం చేసేటోళ్ళు అంటే సార్ పెద్దగా వాళ్ళ ఇంటి అంటే వాళ్ళ మీద నీళ్ళు బాయ్ పొలం కడిపోయి అప్పుడు ఈజీ అంటే శారీరక శ్రమ ఎక్కువ ఉండేది సార్ అప్పట్లో. వ్యవసాయం పని అని ఇంటి పని అని నీళ్ళు తీసుకురావు బాయికాడ నీళ్ళు చేద్దామన్నాడు. అప్పుడు ఇంట్లోనే కూడా ఇప్పుడు మా బతుకులంతా నార్మల్ డెలివరీ సార్ అప్పట్లో. ఇప్పుడు ఏమైందంటే సార్ అంటే జీవన విధానాలు మారిపోయినాయి కాబట్టి మారిపోయిన నేపథ్యంలో ఇప్పుడు తప్పనిసరి సార్. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే ఇంకా ఖచ్చితంగా వైద్య సహాయం తప్పదన్నట్లు సమాజం అనేది ముడిపడిపోయింది అంతే. కరెక్ట్. నార్మల్ డెలివరీ ఎక్కడుందంటే అంత సిజరేనే. మీరు చెప్తున్న టైము డేటు ముహూర్తం నా మ్యారేజ్ డేట్కి వాడు పుట్టాలంటారు, నా బర్త్డేకి నా బేబీ బర్త్డే ఒకటే అవ్వాలంటారు, మా ఆయన బర్త్డేకి వాడిది ఒకటి అవ్వాలని, లేదు ముగ్గురిది ఒకే రోజు రావాలని. అది దురదృష్టం సార్. అది వాళ్ళు ఆలోచించుకోవాలి. అది ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే మా వ్యక్తిగత అభిప్రాయం అండి మేము ఫాస్ట్ అయిపోయినామంటున్నారు కాబట్టి అది నిదానం వాళ్ళే ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని ఆశిస్తాం సార్. అందులో ఇంకొక విషయం ఏమంటే సార్ ఈ మధ్య కాలంలో నేను జ్ఞానపరంగా సార్ అంటే కొందరు కష్టజీవుల గురించి మనం రెండు మాటలు మాట్లాడుకుంటాం సార్. ఇప్పుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక అతి నిరుపేద కుటుంబంలో పుట్టి కార్యదీక్ష పట్టుదల అంకితభావం ఆత్మవిశ్వాసంతో ఒక గొప్ప శాస్త్రవేత్తగా మన భారతదేశానికి వెలకట్టలేనటువంటి సేవ చేసిన మహానుభావుడు. దేశ ప్రజలందరికీ స్ఫూర్తి అనమాట. అలాంటి వ్యక్తిని గురించి స్మరించుకుంటూ పోతే ఇంకొక అతను సార్ మన భారతదేశానికి చెందినటువంటి కొంతమంది మహనీయుల్ని యువత కూడా ఆదర్శంగా తీసుకోవాలి. సునీల్ భారతి మిట్టల్ ఎయిర్టెల్ వ్యవస్థాపకులు సార్. ఆయన ఒక ఎంపీ కొడుకు అయినా కూడా తండ్రి ఏ రోజు కూడా తన తండ్రి పేరు వాడుకోకుండా నేను పుస్తకంలో చదివాను సార్. అది తండ్రి ఇచ్చినటువంటి 20,000 రూపాయల పెట్టుబడిని 20,000 రూపాయల డబ్బుని ఏం చేశాడంటే దాంతో వ్యాపారాన్ని ప్రారంభించి ప్రపంచంలో ఎదగాలనుకున్నాడు. కానీ ఎయిర్టెల్ టవర్ అంత ఎత్తుకి ఎదిగి ప్రపంచానికి గెలుపు సిగ్నల్ ఇచ్చాడు ఆయన. ఇప్పుడు ఆయన ఆస్తి 54,000 కోట్లు అంట సార్. వ్యాపార రంగంలో క్రమశిక్షణతో ఎదిగాడు అనమాట. అలాగే కిరణ్ మజుందార్ షా కొండను ఎక్కిన వాడి కంటే కొండను అంటే తవ్వి రోడ్డుని వేసిన వాడిని ఈ కాలం గుర్తుపెట్టుకుంటుంది అంటారు సార్. అంటే విజేతలకు కొదవలేని మన భారతదేశంలో అప్పుడప్పుడే ఎదుగుతున్నటువంటి బయోకాన్ రంగంలో అడుగుపెట్టి కొత్త ఎంజైములు సృష్టించింది కిరణ్ మజుందార్ షా, బయోకాన్ అధినేత. ఆమెను ఎందుకు కొంతమంది యూత్ ఆదర్శంగా తీసుకుంటే మంచినటువంటిది నా అభిప్రాయం సార్. ఇంకా మూడోది లక్ష్మణ్ దాస్ మిట్టల్ రిటైర్మెంట్ తర్వాత 63 సంవత్సరాల వయసులో ఈయన ఏం చేశాడంటే వ్యాపారాన్ని ప్రారంభిస్తాడు. 60 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న సంస్థలకు ముచ్చెమటలు పట్టించాడంట. సోనాలికా ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ సార్. ఈరోజు ఆయన 110 దేశాలకు ఆయన వ్యాపారాన్ని విస్తరించాడు. ఆయన ఆస్తి సార్ 14,000 కోట్లు. ఇప్పుడు ఏజ్ 95 సార్.
మీరు చెప్తున్నట్లుగా వాళ్ళే కాకుండా టెండూల్కర్ లాంటి వాళ్ళు కానీ అవును సార్, ఇటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని పైకి వచ్చే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. తక్కువ ఉన్నారు సార్. సడన్గా పారాచూట్లో దిగిన వాళ్ళు చూసుకొని వాళ్ళతో పోల్చుకుంటూ వాళ్ళలాగే పైకి రావాలని వ్యక్తులు మనకి ఇప్పుడున్న ట్రెండ్లో కనిపిస్తుంది. ఇప్పుడు ట్రెండ్ ఏమంటే సార్ అంతా షార్ట్ కట్స్ కదా సార్. కొంతమంది షార్ట్ కట్స్, ఇంకొంతమంది ఏమంటే సార్ ఇప్పుడు అడ్వాన్స్డ్, అంటే ఇప్పుడు మనం ఏ రకరకాలు తీసుకుంటూ పోతే రోజు రోజుకి మారుతున్న కాలాన్ని బట్టి నేపథ్యంలో ఇలా స్పీడ్ వెళ్తుంది సార్. ఈ అంటే వాళ్ళకి నచ్చిన రంగమైనా సరే ముందు పునాదుల నుంచి రావాలని కష్టపడి పైకి వద్దామని ఆలోచన లేదండి. తగ్గింది సార్. పారాచూట్. అవును సార్. నేను ఈరోజు ఇంటర్మీడియట్ అయిపోయిందా, డిగ్రీ అయింది, రేపు నెక్స్ట్ నాకు జాబ్ కావాలి, నెక్స్ట్ హీరోయిన్ కావాలి, నెక్స్ట్ ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, అయిపోయింది. అదొకటి ఇదంతా కూడా 1 month 2 months లో అయిపోవాలి. అంటే అంతే కదా సార్. ఇప్పుడు స్పీడప్ అంటే బేస్ లేకుండా సార్, ఇప్పుడు మనకు స్ట్రాంగ్ ఫౌండేషన్, వాళ్ళని ఫాలో అవుతారు కానీ వాళ్ళు ఎంత కష్టపడితే ఆ స్థాయికి వచ్చిన విషయాన్ని అది గుర్తుపెట్టుకునే కోసం చిరంజీవి ఉన్నారు సినిమా యాక్టర్. అవును సార్. అని ఈ రోజు ఈ స్థాయికి వచ్చారంటే ఎంత కష్టపడితే, ఎన్ని సంవత్సరాలు కష్టపడితే ఆ స్థాయికి వచ్చారు. ఒక విషయం చెప్పిన సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము విద్యార్థి దశలో ఉండేటప్పుడు ఆయన మూవీస్ని చూస్తే ఆ సందేశం కానీ సార్, విజేత కానీ కొన్ని మూవీస్ ఉన్నాయండి. ఇప్పుడు మీరు ఛాలెంజ్ సినిమా తీసుకోండి సార్, విజయానికి 5 మెట్లు, విజేత, అవును సార్, అభిలాష, సందేశాత్మకమైనటువంటి సినిమాలు తీసేవారు. అవును సార్. అంటే అంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చారు. ఒక కుటుంబాన్ని నిలబెట్టాడు. ఒక కొనిదెల శివశంకర వరప్రసాద్ అనే వ్యక్తి ఒక మెగా ఫ్యామిలీ అయిపోయాడు. మెగా ఫ్యామిలీ నిలబెట్టాడు. ఇండస్ట్రీలో ఎంతమంది ఈ రోజు అతన్ని నమ్ముకొని అన్నం తింటున్నారు. రెండోది సార్, అతని వల్ల ఎంతమంది ఇన్స్పైర్ అయ్యారు. అటువంటి అంటే గొప్ప గొప్ప ఆలోచన. ఆయన చిరంజీవి గారికి ఆదర్శంగా తీసుకుంటున్నారు కానీ ఆయన బేస్ని చూసుకోవట్లేదు. ఆయన తీసుకున్న గ్యాంగ్ లీడర్ సినిమా నుండే బైక్ వచ్చారనుకుంటున్నారు. కాదు, అదొకటి. ఇంకోటి సార్, నేను ఆయన ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూలో ఒక గొప్ప మాట అన్నాడు సార్. అంటే నిజంగా నాకు హార్ట్ టచింగ్ అయింది. చిరంజీవి గారు చెప్పింది, ఎవరో వచ్చి నా ప్రమేయం లేకుండా, అతను అంటాడు కదా సార్, ఐ మీన్ ఆ వయసే నాకు బేస్ అవుతాడు అంటే ఆయన ఒక రోజు ఏంటో ఇంటర్వ్యూలో ఎంత బాగుంటాడంటే, చూడండి వాడు ఎవడో వచ్చి నా ప్రమేయం లేకుండా నా గురించి మాట్లాడుతుంటే నేను ఎందుకు స్పందించాలి, అది నేను కాదు. చూడు సార్, ఎవరో వచ్చి నా ప్రమేయం లేకుండా నా జీవితానికి సంబంధించి మాట్లాడుతానంటే నేను ఎందుకు స్పందించాలి. అది ఎందుకంటే అది నేను స్పందించాననుకో అతనికి విలువిచ్చినట్టుంది. అది ఆ మాటకి, అది నా జీవితం, నా స్వేచ్ఛ, నా బ్రతుకు, నా ఇష్టం, నేను ఎందుకు స్పందించాలి. ఎందుకంటే చూడండి సార్, అంటే ఇతరులు అంటే నా ప్రమేయం లేకుండా నా లైఫ్ గురించి ఎందుకు మాట్లాడతారు. అంటే అతని అంత స్ట్రాంగ్ బేస్ ఉంటే ఆ స్థాయికి వచ్చాడు సార్ ఆయన. స్ట్రాంగ్ బేస్ సార్. ఆయన కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్తారండి, ఇంత స్థాయికి వచ్చినా నేను ఈ రోజు కూడా మంచం మీద పడుకోను, కిందనే పడుకుంటాను. గొప్ప విషయం సార్. ఎందుకంటే గంభీరంగా చెప్తారు సార్, మీ అభిమానమే నాకు శ్రీరామ రక్ష అనేటువంటిది. అలాగే చెప్పారు కదా సార్, ఫెరోషియస్గా అంటే నాకైతే హార్ట్ టచింగ్ ఏమంటే సార్, ఘరానా మొగుడు మూవీలో ఉంటాడు కదా సార్, ఆ తల్లి ఎమోషన్ దగ్గరికి వచ్చి ఆ కళలో నీళ్ళు వస్తాయి తలుచుకుంటే. వాళ్ళ మదర్కు పెరాలసిస్ వచ్చినప్పుడు అతను అంటాడు కదా సార్, అమ్మా ఈ చేత్తో, అంటే మా అమ్మ ఉంటాడు కదా సార్, ఏ చేత్తో అయితే నాకు అన్నప్రాసం చేసావో ఈ చేతికే పక్షవాతాడు నిజంగా బాధ అనిపిస్తుంది అమ్మా అన్నప్పుడు. నిజంగా ఐ మీన్ ఆ ఎక్స్ప్రెషన్స్ తట్టుకోలేకపోతాం సార్ మనం, అంటే హార్ట్ టచింగ్. రెండోది ఇంకా వేరే ఫెరోషియస్ అనేప్పుడు అది కూడా సార్, అంటే సార్ ఆ రకమైనటువంటి ఇంటెన్షన్ ఏమో చెప్పండి. మామూలుగా అంటే స్పీడప్ మాట ఉంటాయి కదా సార్, రాయ్ ఆడిన ఒక ఆట, మాట్లాడిన ఒక మాట, వేటాడిన ఒక వేట, మన ఈ జీవితంలో ఏదైనా ఒక సాధించాలని చరిత్రలో ఉండాలి ఒక పుట అన్నట్లు మనం ఏదైతే అనుకున్నామో అది సాధించాలరా అంటే ఒక గంభీరత్వం అనేది వస్తుంది సార్. అంటే అప్పుడు ఆ ఎమోషన్స్ పరంగా అంటే సార్ అభినయాన్ని, ఎందుకంటే నేను విద్యార్థి దశ నుంచి అది ఫాలో అవుతున్నాను కాబట్టి నాకు అది అట్లా బాగా కనెక్ట్ అయింది సార్. అది గొప్ప విషయం కదా సార్. ఎందుకంటే ఇంకో కోణం కూడా ఉంది, కామెడీ సార్. అది కామెడీ అంటే మామూలుగా చిరంజీవి మన ఏమి ఆట పట్టిస్తాడు కదా సార్, మామూలుగా అత్తకి ఎముడు అత్తకి ఎముడు అమ్మాయికి మొగుడు మూవీలో డ్రింక్ చేసినప్పుడు ఎమోషన్ ఏమే రేఖ శశరేఖ నా ముక్కు మీద నువ్వు ఇలా ఏళ్ళు పెట్టి గుర్తుపెట్టి పోలీసుతో కొట్టిస్తావా అంటాడు. అంత మాత్రాన ఇంకొక మూవీలో కూడా ఉంటది, ఎలా గుర్తుపెట్టారు తాగానని అత్తగారు.
అంటే అది అంటే మనం ఏమంటే అంటే నటనతో జీవించేటటువంటి గొప్ప విషయం, గొప్ప వ్యక్తి కదా సార్ ఆయన. అంటే డెడికేషన్ సార్. అండ్ గొప్పతనం ఏంటంటే డెడికేషన్ అండ్ కమిట్మెంట్ అండ్ కాన్సన్ట్రేషన్, ఈ మూడు దానికే ఆయన పుట్టాడేమో అనిపిస్తుంది సార్. అంటే మన అందరు గొప్ప గొప్ప మహానటులు ఉన్నారనమాట. అదే దీంతో నేను బాగా ఎక్స్ప్రెషన్ అయినటువంటి ఒక గొప్ప యాక్టర్ అంటే సార్ చనిపోయారు ఆయన, అమరీష్ పురి గారు సార్. ఆయన కూడా అంటే మామూలుగా చెప్పేవాళ్ళు కదా సార్. ఆయన జగదేక వీరుడు అతిలోక సుందరములో, నాది మానవ శక్తి, ఆమెది మానవాతీత శక్తి, నా శక్తితో ఈరోజు నేను దానిని ఖతం చేస్తాను, కపాలిక ఆ వా హా ఎమీ అంటాడు కదా సార్. అటువంటిది ఆయన ఎక్స్ప్రెషన్. ఎవరు? అమరీష్ పురి గారు సార్. అంటే గొప్ప నటులు. చిరంజీవి గారు మీరు చిన్నప్పుడు ఫాలో అవుతున్నారు కదా, మీకు ఇంకా బాగా నచ్చిన సంఘటన చెప్పండి, నచ్చిన మంచి మూవీలో. ఎందుకంటే నేను ఆయనతో ఏ సినిమా అది ఖైదీ కన్నా ముందు నుంచి నేను చూస్తుంటాను సార్. సార్ సార్ యమకింకరుడు దగ్గర నుండి నేను ఆయన ఫ్యాన్. అవును సార్, అవును. నేను బాగా నాకు ఫస్ట్ నేను హార్ట్ టచింగ్ మూవీ అంటే సార్ ఈ ముగ్గురు మనగాళ్ళ మూవీలో, అంటే ముగ్గురు మనగాళ్ళ గురించి. అవును, ఆయన బ్యానర్, సొంత బ్యానర్, సొంత బ్యానర్. ముగ్గురు మనగాళ్ళు ఒక వీర లెవెల్లో అనుకున్న స్థాయిలో రాలేదు సినిమా, రాలేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాకు బాగా కనెక్ట్ అయిన మూవీ పసివాడి ప్రాణం సార్. బాగా సూపర్ అది. సో పసివాడి ప్రాణం. తర్వాత ఖైదీ నెంబర్ 786 సార్. దాంతో ఒక యాక్చువల్ అయితే ఎంత అంటే సార్ ఎమోషన్స్ సీన్స్ ఉంటాయి అన్నమాట దాంతో గువ్వ గోరింకతో అనేటువంటి పాట కానీ, ఆడిందే కొమ్మలాట అనేటువంటి సాంగ్, అది ఒక రకంగా ఒక చరిత్ర సృష్టించినాయి సార్ అవి. అంటే 1 by 1 అంటే కొన్ని అప్పట్లో మనకు బాగా ఫ్రీ టైం దొరికేది, కొన్ని మూవీస్ చూసేటోని, అవన్నీ ఇప్పటికి మర్చిపోలేము సార్ ఆ జ్ఞాపకాలు. అలాగే ఛాలెంజింగ్ మూవీ సార్, అత్తకు ఎమ్ముడు అమ్మాయికి మొగుడు కానీ ఆ మూవీ కావచ్చు. ఇంకా రుద్రవీణ సార్, రుద్రవీణ హార్ట్ టచింగ్, విజేత హార్ట్ టచింగ్. నిజంగా మనం చెప్పుకునేంత ఉంది సార్. అట్లాంటి గొప్ప గొప్ప మహానుభావుడు ఆయన. 100 ఏళ్ళు చలవడానికి మనస్ఫూర్తిగా దేవుని కోరుకుందాం. ఆయన పేరు చిరంజీవి కదా. చిరంజీవి. అమ్మగారి పేరు అంజని. అవునవును సార్, అవును సార్. అంజని పుత్రుడు కాబట్టి ఆయన ఎప్పుడు. అవునవును సార్, అవును సార్. నేను ఏమంటే మామూలు స్టూడెంట్స్ క్లాస్ రూమ్లోకి వెళ్ళంగానే జోష్ వస్తుంది సార్. పిల్లలకి వెళ్ళంగానే మనం అంటే మన సినిమా డైలాగులు కాదు ఇది, ఎక్స్ప్రెషన్స్. మనం మిమిక్రీ అనగానే వాయిస్ ఎత్తుకుంటాం కదా సార్. బేస్ ఎత్తుకున్నప్పుడు మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. ఏది ఏమైనా మీ లక్ష్యాన్ని మీరు గుర్తుపెట్టుకొని మీ బలమైన లక్ష్యంతో ఏదైతే మీరు అనుకున్నది సాధిస్తారో మీ జీవితం బంగారమయం కావాలని కోరుకుంటున్నాను నాన్న. ఏముంది నాన్న, అందుకే మీకు ఒక్క గొప్ప విషయం చెప్పాలి. బాల్యంలో శిక్షణ, యవ్వనంలో క్రమశిక్షణ, వృద్ధాప్యంలో మీకు రక్షణ నాన్న. కాబట్టి వన్స్ అగైన్ మై డియర్ ఫ్రెండ్స్, ట్రై అండ్ ట్రై, నెవర్ క్రై, వన్ డే యూ కెన్ ఫ్లై ఇన్ ద స్కై బంగారు. క్యారీ ఆన్ అన్నప్పుడు అది చూడు సార్ ఎట్లుంటుంది. ఆ వాయిస్కున్న పవర్ అలాంటిది సార్, ఆ బేస్ అలాంటిది. అందువల్ల సార్ సమస్యలు, చిన్న చిన్న సమస్యలు వస్తాయి, సమస్యలు వస్తేనే జీవితం అంటున్నారు రామ్మూర్తి గారు. ప్రతి చిన్న సమస్య కూడా దానికి భూతద్దంలో చూసి ఏదో జరుగుతుంది, జరగబోతుందంటూ ఆత్మహత్యలు చేసుకోవడం అంతకన్నా పిరికి పొంద చర్య లేదంటూ రామ్మూర్తి గారు చెప్తున్నారు. రామ్మూర్తి గారు ఇంతవరకు మోటివేషనల్ స్పీకరే కాదు, మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా. ఆయన ఎక్కడైనా సరే పిల్లలతో అట్రాక్ట్ అవ్వాలంటే, పిల్లలు కరెక్ట్గా ఆయన కనెక్ట్ అవ్వాలంటే చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకుని చిరంజీవి గారి మాడ్యులేషన్లో వెళ్ళి వాళ్ళందరినీ తన వైపు తిప్పుకొని వాళ్ళకి మోటివేషన్ చేయడంలో ఆయన ఒక ప్రత్యేకత ఉంది. ఇది రామ్మూర్తి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మళ్ళొకసారి రామ్మూర్తి గారిని కలుద్దాం. ఈసారి మంచి మంచి విషయాలు ఆయన దగ్గర నేర్చుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్.